హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. సో ఫ్రెండ్స్, అందరూ జీఎస్ టెస్ట్ కోసం అయితే మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏంటి ఈ టెస్ట్ అనుకుంటున్నారా? అయితే మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంక మనం లేట్ చేయకుండా మన టెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఈ టాపిక్స్ అనేవి మనం ఈరోజు టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుందామని అనుకున్నాం కదా. అవి వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే నవంబర్ మంత్వి చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ పాలిటిక్ వచ్చేసి ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగ పరిణామం క్రమం కోసం. అలాగే ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఇండస్ వ్యాలీ అండ్ వేదిక్ సివిలైజేషన్ కోసం చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ జోగ్రఫీ వచ్చేసి 2011 సెన్సస్ అనేది చదువుకుని రెడీగా ఉండమని చెప్పాను. మీరందరూ చదివారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా ఇలా టెస్టులు కండక్ట్ చేసుకుందాం అక్క, మంచి ఐడియా వచ్చింది మీకు అని చెప్పేసి కామెంట్ కూడా చేశారు. సో మన టెస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ ఆప్షన్స్ రీడ్ చేస్తాను అంతే. నేను ఈ క్వశ్చన్స్ చదివే టైంలో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది తెలిస్తే ఒక బుక్లో అనేది నోట్ చేసుకోండి. ఆన్సర్స్ అయితే నేను వీడియో లాస్ట్లో పెడతాను. తర్వాత మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారనేది చూసుకొని మీకు వచ్చిన స్కోర్ని కామెంట్ బాక్స్లో అనేది మెన్షన్ చేయండి. మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలాగున్నది అని చెప్పేసి నేను రిప్లై అనేది ఇస్తాను. క్వశ్చన్ అనేది నేను ఒక్కటే లాంగ్వేజ్లో చదువుతాను. సో ఇంగ్లీష్ వాళ్ళకి కూడా క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే రెండవ భాష ఏది? ఆప్షన్స్: ఏ హిందీ, బి బెంగాలీ, సి మరాఠీ, డి తెలుగు. సో మీరు ఏ ఆన్సర్ అయితే అనుకుంటున్నారో అదో బుక్లో అనేది మీరు ఆప్షన్ నోట్ చేసుకోండి, లేదంటే ఆన్సర్ నోట్ చేసుకున్న ఆప్షన్ విత్ ఆన్సర్ నోట్ చేసుకున్నా పర్వాలేదు. నేను కింద అయితే ఓన్లీ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఆప్షన్స్ అయితే ఇచ్చాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? ఏ జూన్ టు సెప్టెంబర్, బి అక్టోబర్ టు ఏప్రిల్, సి జూలై టు అక్టోబర్, డి నవంబర్ టు మే. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో 32వ కేంద్రీయ హిందీ సమితి సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్స్: ఏ నరేంద్ర మోడీ, బి అమిత్ షా, సి నిర్మలా సీతారామన్, డి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణ కల్పవృక్షానికి తెలుగు సాహిత్యంలోనే మొదటిసారిగా 1970లో జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్స్: ఏ శ్రీశ్రీ, బి గుర్రం జాషువా, సి విశ్వనాథ సత్యనారాయణ, డి వెంకన్న నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రతికూల జనాభా వృద్ధి రేటును కలిగి ఉంది? ఆప్షన్స్: ఏ నాగాలాండ్, బి మహారాష్ట్ర, సి హర్యానా, డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో రావి నదికి గల పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ విపాస, బి శతుద్రి, సి ఆసికిని, డి పరుషిని. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా గణన ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి మహారాష్ట్ర, సి హర్యానా, డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ క్లైమేట్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నవ ర్యాంక్లో నిలిచింది? ఏ 4వ, బి 6వ, సి 8వ, డి 10వ. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా గణన ప్రకారం అత్యధిక జనాభా కలిగిన రెండవ రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర, సి మధ్యప్రదేశ్, డి కర్ణాటక.
నెక్స్ట్ క్వశ్చన్, పూనా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్: ఏ 1930 సెప్టెంబర్, బి 1931 సెప్టెంబర్, సి 1932 సెప్టెంబర్, డి 1933 సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలంలో ప్రజలపై విధించిన పన్నును ఏమని పిలుస్తారు? ఏ బాలి, బి సంగ్రహిత్రి, సి బాగదూగా, డి బాగా. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా గణన ప్రకారం స్త్రీల అక్షరాస్యత ఎంత శాతం? ఏ 66.84%, బి 67.48%, సి 68.84%, డి 65.46%. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద కాలంలో గోవులు గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు? ఏ బాగదుగా, బి గవిస్తలు, సి నిరుక్త, డి కల్ప. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ వచ్చేసి ఏ చట్టం అనేది ఏ ఇయర్లో చేయబడింది అనేది మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. 1 రెగ్యులేటింగ్ చట్టం, 2 పిట్ ఇండియా చట్టం, 3 మార్లే మింటో సంస్కరణలు, 4 కౌన్సిల్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మత నియోజక గణాల పితామహుడుగా ఎవరిని విమర్శిస్తారు? ఏ లార్డ్ కానింగ్, బి లార్డ్ మింటో, సి లార్డ్ మాంటెగ్, డి వైస్రాయ్ చేమ్స్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ విన్యాసం వజ్ర ప్రహార్ 15వ ఎడిషన్ భారత సైన్యం మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఏ అమెరికా, బి జపాన్, సి మలేషియా, డి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా గణన ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తిని కలిగిన రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి మహారాష్ట్ర, సి హర్యానా, డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఏ 1909, బి 1919, సి 1935, డి 1861. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్పేస్ క్రాఫ్ట్ థర్మల్ రీసెర్చ్ సెంటర్లో కలిసి పనిచేస్తున్న సంస్థలు ఏవి? ఏ ఐఐటి మద్రాస్ ఇస్రో, బి ఐఐటి ఢిల్లీ ఇస్రో, సి ఐఐటి ముంబై ఇస్రో, డి ఐఐటి కాన్పూర్ ఇస్రో. లాస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు ఎవరు? మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరిగినాయి కదా, ఆ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా ఎవరు హాజరయ్యారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ 7th క్వశ్చన్ వచ్చేసి 2 క్వశ్చన్స్ అనేవి 7th క్వశ్చన్ ఒకటి, వేరే క్వశ్చన్ ఒకేలా పడ్డాయి. కానీ ఇక్కడ స్పెల్ మిస్టేక్ పడింది, అత్యల్ప కాదు అత్యధిక లింగ నిష్పత్తిని కలిగిన రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అనేది చూడండి. అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం, అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం అనేది క్వశ్చన్ కూడా ఉంది. 2 క్వశ్చన్స్ ఇక్కడ స్పెల్ మిస్టేక్ పడింది, గమనించండి ఫ్రెండ్స్. 7th క్వశ్చన్ వచ్చేసి అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అని చెప్పేసి ఆన్సర్ పెట్టండి. ఫ్రెండ్స్, ఆన్సర్స్ అయితే ఇవి ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసి చూసుకుంటారో లేదంటే మీరు నోట్ చేసుకున్న ఆన్సర్స్ని బట్టి మీరు కరెక్ట్గా చేశారో లేదంటే రాంగ్ చేస్తున్నారో మీకు వచ్చిన మార్క్స్ని మీరు పెట్టిన రాంగ్ ఆన్సర్స్తో నెగిటివ్ మార్క్స్ చేసి ఎగ్జామ్లో ఎలా అయితే మీరు కౌంట్ చేసుకుంటారో అలా మీకు వచ్చిన స్కోర్ అనేది కామెంట్ బాక్స్లో చేయండి. ఫస్ట్ టెస్ట్ కాబట్టి ఎవరు కూడా మాకు తక్కువ స్కోర్ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. మనం ఇంకా ఉండే కొలది టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా నేను బాగా చదవాలి అనే ఉద్దేశంతో అయితే చదవండి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్స్లో మీరు 14th ఆన్సర్ అయితే మీకు ఉండదు. ఆ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఎవరు చేస్తారో చూస్తాను. సో ఈరోజు అయిపోయింది కదా ఈ టెస్ట్. సో రేపు కాదు, మళ్ళీ నెక్స్ట్ డే టెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ మిడిల్గా ఉన్న డేస్లో కూడా ఏదో ఒక వీడియో అనేది, ఏదో ఒక టాపిక్ కోసం అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కొంతమంది అర్థమెటిక్ టాపిక్స్ చెప్పమంటున్నారు, కొంతమంది రీజనింగ్ కూడా చెప్పమంటున్నారు కామెంట్ బాక్స్లో. సో అవన్నీ కూడా చెప్పుకుందాం మధ్య మధ్యలో. అలాగే వీక్లీ ఒక మినీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ టెస్ట్కి వచ్చేసి టాపిక్స్ అనేవి ఇప్పుడు చూడండి. సో ఈ టాపిక్స్ అనేవి మీరు నెక్స్ట్ మనం కండక్ట్ చేసుకున్న టెస్ట్కి అనేది బాగా ప్రిపేర్ అవ్వి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి, అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మాక్ టెస్ట్స్ అనేవి నేను కండక్ట్ చేస్తున్నాను.